7. జైన్ కమిటీ మండలాధ్యక్షులుగా పిల్ల అర్జున స్వాగత్, మండలం అప్పారావు పెద్ద మల్లవరం ప్రధాన కార్యదర్శిగా ఎస్సీ గుడిపై యేసు భరత్ గోపవరం, మండల కార్యనిర్వాహక కార్యదర్శిగా పోసన ప్రసాద్ గోకవరం, ఇక్కడ జయరాజ్ ఎవరు, నారా ప్రసాద్ ఓసి ఎర్రంపాలెం కాపు, మండి గంగాధర్ ఓసి కాపు కృష్ణపాలెం, మోగండి గంగా ప్రసాద్ ప్రీసి కామరాజపేట, ఇవన్నీ కామరాజపేట రాసేసుకుంటారు. పోసన్ ప్రసాద్ అండ్ సెక్రటరీ, అలాగే జయరాజ్ సెక్రటరీ, ఈగి సత్యబాబు ఇదే ఇవన్నీ కూడా కంప్లీట్ అయింది. సుమారు 13-14 సంవత్సరాల నుంచి గండేపల్లి మండల పార్టీ అధ్యక్షుడిగా చేస్తూ ఉన్నాను. మరి మా మండలం వరకు నమ్మకంతో గడిచిన 5 సంవత్సరాలు కూడా మీ అందరికీ తెలుసు, రాష్ట్రంలో కాన్స్టిట్యున్సీలో మండలాల్లో జిల్లాల్లో విధ్వంసం జరిగేటువంటి తీరు ఎవరూ లేని పరిస్థితి. జ్యోతుల నెహ్రూ గారికి కొండంతగా అండగా ఉండాలి, కష్టకాలంలో ఉన్నాం, చేదోడు వాదోడుగా ఉండాలి అని మరి ఆ నాయకుడు నా పేరు నిర్ణయించి ఆ రోజున బాధ్యత చెప్తే తూచా తప్పకుండా నాకు గండేపల్లి మండలంలో గ్రూప్ రాజకీయం లేదు, నాకంటూ ఒక కేటర్ లేదు, అంతా నా కేటర్ అని భావించి తిరుగుతాను నేను. అందరూ సోదరులని చిన్న పెద్ద భేదం లేకుండా, వయసుతో భేదం లేకుండా, ఆస్తులతో భేదం లేకుండా అందరితోటి కలిసిమెలిసి బయట మండలాల్లో సోదరులతో కూడా చాలా వినయంగా, నా పరిస్థితి ఏంటో కూడా చాలామందికి తెలియదు. పార్టీ కోసం క్రమశిక్షణ పడి నాయకుడి కోసం, ముఖ్యంగా విద్యార్థి దర్శించి కూడా 10th క్లాస్ చదువుకునేటప్పటి నుంచి కూడా రామారావు గారు పార్టీ పెట్టారు. అంటే ఎంతన్నారు సార్. మరి రామారావు గారు అభిమానిగా పదవి అన్నది ఎప్పుడు కూడా నేను ఒక తోకలుగానే చూస్తాను, పదవి అన్నది ఎప్పుడు కూడా నేను పట్టించుకోను. పార్టీ ఎన్టీ రామారావు గారు బడుగు బలహీన మరి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎన్టీ రామారావు గారు, రాజకీయ చైతన్యం ఇచ్చినటువంటి నాయకుడు రామారావు గారు. అలాంటి నాయకుడు మరి పార్టీ తెలుగుదేశం పార్టీలో ఉండటమే ఒక గర్వకారణం. ఒక కార్యకర్తగా, నిజంగా కార్యకర్తగా ఉండటమే నాకు చాలా ఇష్టం. మరి జ్యోతుల నెహ్రూ గారు 2019 ఎలక్షన్ అయిపోయిన తర్వాత, మోహన్ రావు నీ అవసరం, నువ్వు రావాలి, కొన్ని కారణాల వల్ల నేను ఆ రోజు ఒక 2 సంవత్సరాలు పార్టీకి రాజీనామా చేయలే. నాకు అనుకూలించక పరిస్థితులు, పార్టీని గౌరవించుకుంటూ నాయకుడిని గౌరవించుకుంటూ ఏనాడు కూడా జ్యోతుల నెహ్రూ గారిని మాట అన్నకుండా బతికే నేను. పదవి కాదు, నా చిన్నప్పటి నుంచి కూడా 90లో ఆయన గురించి నేను డ్యాన్స్ వేశాను. 1990లో జ్యోతుల నెహ్రూ గారు నాకు ఆయా నుంచి కూడా అభిమాన నాయకుడు. ఆయన నాకు పదవి ఉన్నా పదవి లేకపోయినా ఎప్పుడు కూడా నాకు గురువు అని చెప్పుకునే పరిస్థితి నాది. నాకు పదవి అసలు పదవి అనేది నేను పట్టించుకోవాల్సిన పని లేదు. పదవి కూడా నాకు నా తండ్రి తర్వాత నాకు తండ్రి సమానులు మన నియోజకవర్గ ఆశాజ్యోతైన నెహ్రూ గారు, అలాగే మా సోదరుడు నవీన్ గారు చాలా పెద్ద బాధ్యత భుజస్కంధాలు పెట్టారు. ఏ ప్రోగ్రాంకి వెళ్ళినా ప్రతి ప్రోగ్రాంకి వచ్చి అటెండెన్స్ వేయించుకోవడం ఏదో పక్కన కూర్చుని ఉండే ఇప్పుడు అది కాకుండా ఖచ్చితంగా
బాధ్యత పెట్టారు, బాధ్యత కూడా నెరవేర్చి తీరుతానని ఇక్కడ అందరి ముందు కూడా చెప్తున్నాను. అదే రకంగా ఇక్కడికి వచ్చిన 4 మండలాల పెద్దలందరికీ అతిరథ మహారందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకున్నాను. అదేవిధంగా జగ్గంపేట మండలం నుంచి అప్పలరాజు గారు, మా బావగారి పని ఉందని జగ్గంపేట గారు, భద్రం గారు ఆయనకి, అలాగే అడప వెంకటేశ్వర గారు, గుజరాజు గారు, అలాగే కాపరపల్లి నాగేశ్వర గారికి, దేవరూరు మూర్తి గారికి, పట్టణ సత్యబాబు గారికి అందరికీ కూడా నన్ను సపోర్ట్ చేశాను. ఆయనకి అందరికీ కూడా పేరు పేరున నా రోజున తెలియజేసుకుంటాను. నెహ్రూ గారి దగ్గర నుంచి నేను 1996 నుంచి కూడా ఆయన వెనంటే నడుస్తున్నాను. కానీ నవీన్ గారు వచ్చిన తర్వాత ఆయనతో ఇంటిమెన్సీ తోటి ఆయన వెనకాలన్నాం. అలాగే రేపు పొద్దున్న ఈ 4 సంవత్సరాలు కూడా ఆయనతో మమేకమై ప్రతి బాధ్యత ఆయనతో పాటు నేను కూడా ఉంటానని సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.